హలో వెల్కమ్ టు మహిళా టీవీ. నా చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో హన్మకొండలోని ఎర్ర ప్రసన్న గారు చేసిన ఉసిరి లడ్డు గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఉసిరికాయ లడ్డూలు. ఈ లడ్డూలను మనం తయారు చేసే విధానం, వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకొచ్చి బాగా శుభ్రంగా తుడిచి వాటిని ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఆ ఉసిరికాయలను అందులో వేసి స్టవ్ పైన పెట్టి సన్నని మంట పైన ఒక ప్లేట్ పెట్టి గిన్నె పైన ఆ ప్లేట్లో నీళ్లు పోయాలి. ఆ నీటి ఆవిరికి ఆ ఉసిరికాయలు 15 నిమిషాలలో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత వాటిని చల్లార్చి లోపల ఉన్న గింజలను తీసేసి ఆ ముక్కలను మిక్సీలో బట్టి మనం ముద్దగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. అది ఒక కప్పు ముద్దను మనం తీసుకోవాలి. ఇక తయారు చేసే విధానం: ఒక కప్పు ముద్ద ఉసిరికాయ ముద్ద, ఒక కప్పు బెల్లము, ఒక సగం కప్పు బొంబాయి రవ్వ, ఒక 4-5 యాలకులు, తగినంత నెయ్యి, మన జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇవన్నీ దీంట్లోకి మనం చేర్చాలి. ఇవన్నీ తర్వాత ఒక తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక స్టవ్ పైన బాణలు పెట్టేసి బాణల్లో నెయ్యి వేసి ఆ నేతిలో కిస్మిస్, బాదము, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నేతిలో మళ్ళీ బొంబాయి రవ్వను దూరగా వేయించాలి. ఆ రవ్వ వేగిన తర్వాత మనం ఏదైతే ముద్ద తయారు చేసి పెట్టుకున్నామో ఉసిరికాయ ముద్దను అందులో వేసి బాగా వేయించాలి. అవి కూడా వేగిన తర్వాత ఆ కప్పు బెల్లం కూడా అందులో వేసేసి బాగా కలపాలి. మనకు అవసరం అనుకుంటే కొంచెం పాలు కూడా అందులో చేర్చవచ్చు. అవసరం లేకపోతే పాలు అవసరం లేదు, పోయాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి మనం అక్కడికి తయారయ్యే పిండిని బట్టి మనం కొంచెం పాలు పోసుకోవచ్చు, లేకపోతే అవసరం. ఈ తర్వాత వేగిన తర్వాత మనం బెల్లం కూడా వేస్తాం కదా, అవన్నీ బెల్లం కరిగిన తర్వాత యాలకుల పొడి వేసేసి జీడిపప్పు, బాదము, కిస్మిస్ ఏదైతే నేతిలో వేయించుకున్నామో అవి కూడా అందులో వేసేసి అన్నీ కలిపేసి దింపేసి ఆ చల్లారిన తర్వాత మనం వాటిని లడ్డూలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ లడ్డూలు ఏంటంటే మనకు ఔషధం అన్నమాట, చాలా మంచి ఔషధము ఉసిరికాయ లడ్డు అనేది. మనం ఎప్పుడు కానీ ఎక్కువ ఉసిరికాయలు వస్తే మనం పచ్చడి చేస్తాం. పచ్చడి మనం ఎక్కువ తినలేము కదా, అందుకని నాకు ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే వెంటనే తక్షణమే వీటి లడ్డూగా ఎలా చేయాలని ఆలోచించి లడ్డు తయారు చేద్దాము, ఈ విధంగా చేద్దామని ఆలోచన రావగానే వెంటనే నేను తయారు చేసినాను. అది చాలా మంచిగా అనిపించింది. ఇవి బాగా కుదిరినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా, ఈ ఉసిరికాయలలో మనకు చాలా సి విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఇవి వాడుకోవడం వల్ల, ఇలా వాడుకోవడం వల్ల అయితే మనకు ఇంట్లో వాళ్ళు పిల్లలకి ఇచ్చినా కూడా లడ్డూలు చిన్నపిల్లలైనా తింటారు, పెద్దవాళ్ళైనా ఎవరైనా తినవచ్చు. చాలా స్మూత్గా వచ్చినాయి ఈ లడ్డూలు కూడా. కాబట్టి నాకు వచ్చిన ఆలోచనతోనే నేను తయారు చేసినాను. మీకు కూడా చెప్పాలని నేను మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మీరు కూడా ఇది చూడండి, చేయండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, చూస్తూ ఉండండి. సో ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే కింద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ 9959143079కు వాట్సాప్కి మీ వివరాలు పంపించండి.